హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు రెసిపీ చాలా క్రిస్పీగా, క్రంచీగా, అలాగే టేస్టీగా ఉండే సన్నకారపూస అండి. దీన్ని చాలా క్విక్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ ఇది సరైన కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్ టేస్టీగా వస్తుంది. వీటిని ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీకు నెల రోజుల వరకు ఫ్రెష్గా, క్రంచీగా ఉంటాయన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఇది 2 కప్పులు తీసుకున్నాను. అలాగే జల్లించి పెట్టుకున్న బియ్యపు పిండిని 2 కప్పులు వేసుకోవాలి. శనగపిండి, బియ్యపు పిండి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే కారపూస క్రిస్పీగా ఉంటాయి. సో మీకు క్వాంటిటీని బట్టి కారపూస ఎంత కావాలంటే అంత ఈ 2 పిండిల్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవడమే. ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో సరిపడినంత ఉప్పు, అలాగే కారం వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వెన్న 1 స్పూన్ వేసుకున్నాను, లేదా బయట బటర్ అయినా వేసుకోవచ్చు. ఇది మీకు కారపూస గుల్లగా, క్రిస్పీగా వస్తాయన్నమాట. వెన్న వేసుకుంటే వేయకపోయినా క్రిస్పీగానే ఉంటాయి. బట్ వెన్న వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. పిండిని పర్ఫెక్ట్గా కలిపితే కారపూస నూనె లాగకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్నాక జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ని వేసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసి లోపల వైపు నూనెలో ప్రెస్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇది వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి త్వరగా మాడిపోతాయి. సో ఇది మరీ లో ఫ్లేమ్లో పెడితే నూనె లాగేస్తాయి అన్నమాట. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవైతే చాలా క్విక్గా వేగిపోతాయి. టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా వేయించుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇది ఇంకొక ప్లేట్లోకి తీసుకుని మిగతా పిండిని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక వెడల్పాటి గరిటెని బోర్లించి దానికి నూనె రాసి దాని మీద ప్రెస్ చేసుకుని నూనెలోకి దింపుకుంటే చేతులకు నూనె సెగ తగలకుండా ఉంటుంది. ఇవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేయించి దీనిపైన వేసుకోవచ్చు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో చాలా ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటెంని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.